హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు వ్లాగ్స్. ఈరోజు టేస్టీ మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా రండి. మరి ముందుగా ఆనియన్, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పెట్టుకుందాం. తర్వాత హోల్ గరం మసాలా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం హోల్ గరం మసాలా వేస్తున్నాం కదా, మనం మాడిపోయే అవకాశం ఉంది. అందు గురించి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి చక్కగా వేయించుకుందాం. చూడండి, హోల్ గరం మసాలా అంటే మనకి బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ మీకు తెలుసు కదా. దాల్చిన చెక్క, లాలిక్కె, లవంగ, ఇవన్నీ వేసుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసుకుని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నేను బాయిల్ చేసుకున్నాను మటన్ని. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఇలాగ మటన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇలాగా మన హోల్ గరం మసాలా ఆయిల్లో వేసిన తర్వాత మటన్ని ఇలాగ ఒక 5 మినిట్స్ వేగనిద్దాం. హై ఫ్లేమ్లోనే వేగనిద్దాం. ఎందుకంటే మటన్ ఉడికిన తర్వాత ఇలాగా వేయించుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ ఇలాగ వేయించుకున్న తర్వాత చూడండి, ఇలాగ కొద్దిగా ఫ్రైగా మనకి బ్రౌన్ కలర్లోకి ఇలాగ మారుతుంది మటను మనకి. లేదంటే పచ్చివాసనలాగా వస్తుంది మనకి. ఇలాగ బ్రౌన్ కలర్లో వేయించుకున్న తర్వాత చూడండి, క్రిస్పీగా కూడా మనకి మటన్ బిర్యానీలో ఉంటుందన్నమాట. చూడండి, చక్కగా వేగింది కదా. వేగిన తర్వాత మనం ఏవైతే ఆనియన్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు ఇవైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నాము, ఇవన్నీ మన బిర్యానీలో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఎందుకంటే మటన్ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే చక్కగా మసాలాలన్నీ మన దానికి ఫ్లేవర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత చూడండి, మనం ఆల్రెడీ మటన్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు, పసుపు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకబెట్టాను కదా. బాయిల్ చేసుకున్న మటన్ కాబట్టి మనం ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి. నేను ఇప్పుడు బిర్యానీలో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఒక స్పూన్ అండ్ హాఫ్ ఏమో ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, కల్లుప్పు వేసుకున్నాను. మీరు సాల్ట్ వాడినట్లయితే సాల్ట్ వేసుకోండి. చూడండి, ఇలాగ కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత, ఎందుకంటే మటన్కి ఇవి అల్లం వెల్లుల్లి ఇవన్నీ చక్కగా అబ్జర్వ్ అవుతాయి. మనం బిర్యానీ అంటే ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, పసుపుని వేసుకుందాం. ఎందుకంటే పసుపు కూడా మనకి ఫుడ్ కలర్ లాగా పిల్లలకి చక్కగా తినేటప్పుడు యమ్మీ టేస్ట్గా ఉంటుంది. వాళ్ళు ఫుడ్ కలర్ చూసినప్పుడు వాళ్ళు అట్రాక్షన్గా ఉంటుంది కదా. ఇదిగోండి, చూడండి, ఒక లోటా బియ్యం తీసుకున్నాను నేను. ఆ లోటా బియ్యం చక్కగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ హోల్ గరం మసాలా వేగే లోపల మనం బియ్యం కడిగి పక్కన పెట్టుకుందాం. ముందే బిర్యానీ బియ్యము కడిగి పక్కన పెట్టవసరం లేదు. ఈ మసాలా ఎప్పుడైతే మనం వేయించుకుంటామో అప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది. ముందే మనం వాటర్లో బియ్యం అనేది వేసేస్తే అది బాగా మెత్తగా అయిపోతాయి కదా. అందు గురించి మసాలాలో వేగుతున్నప్పుడు బియ్యం కడిగి పక్కన పెట్టుకుందాం. చూడండి, నేను ఒక లోటా బియ్యం తీసుకున్నాను. ఏ లోటా అయితే బియ్యం తీసుకున్నానో ఆ లోటా సగం వాటర్ తీసుకున్నాను. ఒక లోటా తీసుకొని తర్వాత మళ్ళీ ఒక హాఫ్ లోటా వాటర్ తీసుకున్నాను అన్నమాట. అలా తీసుకుంటే మనకి పదునుగా బిర్యానీ కూడా చక్కగా ఉంటుంది. చూడండి, ఇలాగ ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో చక్కగా ఉడకనిద్దాం. చూడండి, నేను ఒకసారి చెప్పాను, ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, హోల్ గరం మసాలాలు అవి నేను ఇలాగ పౌడర్ కింద చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర బిర్యానీ మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఉంటే ఇలాగ ఒక స్పూన్ వేసుకోండి. ఇది టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం పసుపు వేయడం వల్ల బిర్యానీ చూడండి కలర్ఫుల్గా ఉంటుంది. మనం ఫుడ్ కలర్స్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. పిల్లలకి ఇది కలర్స్ ఇలాగ ఉండడం వల్ల బాగుంటుంది. ఇలాగ వేయడం వల్ల బిర్యానీ చక్కగా పలుకు కూడా మనకి ఉడికిపోయింది. ఈ ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనం బిర్యానీ ఒకసారి ఇలాగ కలుపుకొని హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనకి పలుకు ఎలా ఉందో ఏంటో ఒకసారి చూసుకుందాం. ఇలాగ ఉన్నటప్పుడే చూడండి, వాటర్ కూడా బాగా ఇంకిపోయింది కదా. ఇలాగ పలుకు కూడా మనకి సరిగ్గా ఉడికిందనమాట.
ఉడికిన తర్వాత మటన్ కూడా చక్కగా ఉడికిపోద్ది ఈ వాటర్లో. ఇప్పుడు సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక సిమ్లో చూసుకున్నాం కదా, మూత పెట్టి తీసి చూసిన తర్వాత యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ మటన్ బిర్యానీ మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, అసలు మనకి బిర్యానీ కూడా హెల్తీగా పిల్లలకి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ కలర్స్ని ఇప్పట్లో మనం అసలు ఫుడ్ కలర్స్ని అవాయిడ్ చేయడం చాలా చాలా హెల్తీ పిల్లలకి. మనం ఎక్కువగా సాఫ్రాన్ కానీ లేదంటే ఇలాగా వేసుకుంటే, పసుపు వేసుకుంటే మనకి ఫుడ్ కలర్ చాలా అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. చూడండి. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని చికెన్ కర్రీ అండ్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ శివశేషు వ్లాగ్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలాగే శివశేషు వ్లాగ్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.